ఈ సందర్భంగా కొన్ని విషయాలు సతీష్ గారితో కలిసి కొన్ని న్యాయపరమైన విషయాలు మీతో పంచుకోవడానికి ఈరోజు ప్రెస్ పెట్టడం జరిగింది. సో ఈ బోలా శంకర్ సినిమా రిలీజ్ అప్పుడు చాలామంది చాలా రకాలుగా సతీష్ గారికి ఏ విధమైన న్యాయపరమైన హక్కులు కానీ ఏమీ లేవు, సతీష్ గారు 30 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, సతీష్ గారు 30 కోట్ల రూపాయలని ఒక MOU ఫోర్జరీ చేసి కోర్టులో కేసు వేసి ఓడిపోయాడని చెప్పి చాలామంది సతీష్ గారి మీద నెగిటివ్గా ప్రచారం చేశారు. దాని నిమిత్తం ఈరోజు కొన్ని వివరణ ఇవ్వడానికి నేను సతీష్ గారితో కలిసి సతీష్ గారి న్యాయవాదిగా నేను మీ ముందుకు వచ్చానండి. సతీష్ గారికి ఆల్రెడీ తెలుసు, మీకు ఏజెంట్ సినిమా గురించి ఆయన 30 కోట్ల రూపాయలు అనిల్ సుంకర గారికి, గరికపాటి కిషోర్ గారికి 30 కోట్ల రూపాయలు వైట్ అమౌంట్లో ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా కోర్టు నమ్మింది. కానీ సినిమా రిలీజ్ ఎందుకు ఆపలేదు అంటే వాళ్ళు నిర్మాతలు ఆ రోజున వాళ్ళ న్యాయవాదుల ద్వారా సినిమా మీద మేము 120 కోట్ల రూపాయలు సినిమా ఇన్వెస్ట్ చేశాము, 2000 థియేటర్ల పైన మొత్తం సినిమా రిలీజ్ అవుతుంది, ఈ టైంలో మీరు ఈయన 30 కోట్ల కోసం మీరు సినిమా ఈ టైంలో ఆపితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులు అవుతుందని వాళ్ళు చెప్తే కోర్టు దాన్ని కన్సిడర్ చేసి సతీష్ గారికి సరే ఈరోజు సినిమా స్టే ఇస్తే ఆగిపోతే చాలా ఇబ్బంది అవుతుందని సతీష్ గారికి రికవరీ ఆఫ్ సూట్ వేసుకోవడానికి ఈ 30 కోట్ల రూపాయలు వసూలు చేసుకోవడానికి సతీష్ గారికి వేరే మార్గం ఉంది కాబట్టి సినిమా ఆపితే ఇంకా నిర్మాతలకు చాలా నష్టం వస్తుందని కాబట్టి ఆ రోజు సినిమాను విడుదల చేయడం అనేది మేము అప్పుడే సతీష్ గారి ద్వారా వాళ్ళ మీద చీటింగ్ కేసు కూడా ఫైల్ చేస్తున్నాము. ఆ కేసు నిన్న మొత్తం డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన మీదట వాళ్ళు మోసానికి పాల్పడ్డారు, అగ్రిమెంట్ వైలేట్ చేశారని చెప్పి వాళ్ళు చేసిన దాంట్లో కుట్ర ఉందని చెప్పి కోర్టు క్లియర్గా నమ్మి నిన్న వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మీకు కోర్టుకు రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చిందండి. ఇది జరిగిన సంగతి. ఇప్పుడు సతీష్ గారు మాట్లాడతారు. నేను అనిల్ సుంకర గారి దగ్గర ఏజెంట్ అనే సినిమా 30 కోట్లు కొనడం జరిగిందండి. అయితే 30 కోట్లు కట్టడం కూడా జరిగింది. ఆల్రెడీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేసామండి. కానీ వాళ్ళ అగ్రిమెంట్ మాకు ఇచ్చే పద్ధతి క్యాన్సిలేషన్ అగ్రిమెంట్ అని ఇచ్చారండి, క్లియర్గా ఉందండి. దీని మీద మేము కోర్టుకి వెళ్ళామండి. ఎందుకంటే ఇది ఎంతవరకు ఇది కరెక్ట్ అన్నది దీని మీద ఇది చేసుకొని మేము ఫైట్ చేస్తున్నాం మా డబ్బుల కోసం. అంటే అడిగితే డబ్బులు ఇస్తాన్నారు, తర్వాత మాకు MOU కూడా రాసిచ్చారు. అయితే తర్వాత ఈ బోళశంకర్ సినిమా ముందు గ్లీచ్ చేస్తా అన్నారు, డబ్బులు కట్టాను, అది ఇవ్వకపోవడం వల్ల మేము కోర్టుకి ఆశించడం జరిగిందండి. మా డబ్బులు వచ్చిన వరకు మేము ఎలాగైనా ఫైట్ చేస్తాం.